సో మ్యామ్ పాప్ స్మియర్ అంటే ఏంటిది? చాలా మంది చేయించుకుంటారు కానీ ఎందుకు అనేది ఎవరికి తెలియదు. Everybody who's sexually active, every married woman should get the vaccine done. Along with the pap smear, we're also doing కొందరికి 35 years వచ్చినాక కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గర? clinic వచ్చే వాళ్ళకి we are telling them to take the rubella vaccination. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా మందికి ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. It helps in the formation of the CNS system, central nervous system. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Surekha Venugopal Garu, Senior Consultant Obstetrician and Gynecologist with us. Let's welcome her. Hello, ma'am. Hello Andy, hello. So thank you for having me at your talk show. ఇట్స్ అ ప్లెజర్. We are How are happy you, to ma'am? be here. I'm good. Thank you. గైనకాలజీ అంటే చాలా మంది అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. దాంతో పాటు సర్వైకల్ క్యాన్సర్, దానికి ఒక వ్యాక్సినేషన్ వచ్చిందని తెలుసు, కానీ దాన్ని ఎవరు వాడాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ సర్వైకల్ వ్యాక్సిన్ అని అంటున్నారు, విన్నాం మనం అందరం కూడా. సో హెచ్పివి వ్యాక్సిన్ ఎవరి కోసం, అది ఎవరు వ్యాక్సినేషన్కి యూజ్ చేయొచ్చు? హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈ మధ్యన మన దేశంలో అవగాహన పెరుగుతూ ఉంది. కానీ రైట్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్ ఇట్స్ బీన్ దేర్ ఇన్ వేరే దేశాలలో, ఇతర దేశాలలో కూడా వ్యాక్సిన్ అనేది తయారు చేయబడతా ఉంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన గవర్నమెంట్ వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంది. ఈ వేరే ఫారెన్ వ్యాక్సిన్ అనేది that is produced by some company, and I do not have any it's a disclaimer, I do not have any promoting activities for them, but just for public awareness kosam ani cheptunnanu. They have two types of vaccines andi. ఒకటేమో క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అని, ఇంకొకటేమో నానోవాలెంట్ వ్యాక్సిన్ అని. సో బేసికలీ ఏంటి అంటే దాని థియరీ ఏంటి అంటే, నార్మలీ సర్వైకల్ క్యాన్సర్ అనేది 80% కాజ్ is a viral infection, and that virus is called human papilloma virus. So అది ఎలా వస్తుంది మనకి? మెయిన్లీ అది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో ఆ వైరస్, సో అవి చాలా మెనీ వైరసెస్ ఉన్నాయన్నమాట ఈ క్యాన్సర్ని కాజ్ చేయడానికి. సో 13, 18, 21, 23, 24. సో ఇనిషియలీ వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు వాళ్ళు ఏవైతే వైరసెస్ మోస్ట్ కామన్లీ మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తారో ఆ వైరసెస్కి అగెయిన్స్ట్గా ఈ వ్యాక్సిన్ని తయారు చేశారు. సో క్వాడ్రివాలెంట్ అంటే 4 రకాల వైరస్లు ఉంటాయి దాంట్లో. అది ఈ 4 రకాల వైరసెస్ నుంచి మనల్ని కాపాడుతుంది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. అట్లనే నానోవాలెంట్ వ్యాక్సిన్ అంటే 9 రకాల వైరసెస్ ఉంటాయి దాంట్లో. సో ఆబ్వియస్లీ ఎక్కువ వైరసెస్ అగెన్స్ట్గా మనకి ప్రొటెక్షన్ ఉంటే మనకి మోర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో నానోవాలెంట్ వ్యాక్సిన్ ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ 98% ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి సర్వైకల్ క్యాన్సర్ నుంచి. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ ఈజ్ అబౌట్ 83% ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ our financial affordability. So one is obviously more expensive than the other. So మనము ఒకవేళ తీసుకోగలిగితే మాత్రము I would advise everybody to take this nanovalent vaccine. అలానే గవర్నమెంట్ కూడా ఇప్పుడు like I have mentioned Serum Institute of India సర్వవాక్ అని ఒక గవర్నమెంట్ వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంది. అండ్ ఫార్మస్యూటికల్ అవుట్లెట్స్లో ఇట్ ఈస్ అవైలబుల్. సో ఇదండి రకాల వైరస్ వ్యాక్సిన్స్. సో ఇంకా ఎవరు తీసుకోవాలి అనుకుంటే 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఒక రకమైన వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 14 ఏళ్ళు దాటితే మాత్రము
ఇంకొక రకమైన వ్యాక్సిన్ ఉంది. ఓకే. ప్లస్ 14 ఏళ్ల లోపలైతే 2 doses ఆర్ ఇనఫ్. ఓకే. 14 దాటితే మాత్రము 3 doses తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. అబ్బాయిలకి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. ఓకే. కాకపోతే ఈ నానోవాలెంట్ వ్యాక్సిన్ అనేది 9 to 14 years వరకే మన దేశంలో ఇట్ ఈస్ లైసెన్స్ టు బి గివెన్ ఓన్లీ అప్ టు 14 years of age. ఓకే. నానోవాలెంట్ వ్యాక్సిన్. ఈ గవర్నమెంట్ వ్యాక్సిన్ మాత్రము అప్ టు 26 years of age ఫర్ బాయ్స్కి కూడా ఇస్తున్నాము. ఓకే. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో షుడ్ విజిట్ ద నియరెస్ట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఏ వ్యాక్సిన్ వాళ్ళకి మోస్ట్ సూటబుల్, ఏ వ్యాక్సిన్కి ఎన్ని డోసెస్ తీసుకోవాలో వాళ్ళు కనుక్కొని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ వ్యాక్సిన్ మాత్రం. ఇప్పుడు మీరు పిల్లలకి చెప్పారు, ఆడపిల్లలకి, మగపిల్లలకి, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చా ఈ వ్యాక్సిన్? యూజువలీ మనము బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే తీసుకోవచ్చు అండి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ పోస్ట్పోన్ చేసి లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే. మన హెల్త్ అథారిటీస్ లైక్ బిగ్ హెల్త్ అథారిటీస్ లైక్ సిడిసి ఉంటుంది, సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్ చాలా క్లియర్గా ఇన్ దేర్ గైడ్ లైన్స్ దే హ్యావ్ పుట్ ఇట్ అప్ దట్ ఇట్ క్యాన్ బి టేకెన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ ఆ బేబీకి కూడా ఎటువంటి హాని కలగదు. మదర్ వ్యాక్సిన్ తీసుకుంది, బ్రెస్ట్ మిల్క్ లో నుంచి బేబీకి వస్తుందా ఏదన్నా ప్రాబ్లమ్స్ అని అనుమానం ఏం పడక్కర్లేదు. వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో మనము ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ తీసుకున్నాము అనుకోండి, ఫస్ట్ డోస్, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాము, బట్ నో వరీస్, ఇట్ హ్యాస్ నాట్ షోన్ టు కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ టు ద గ్రోయింగ్ ఫీటస్. కాకపోతే ఇనఫ్ స్టడీస్ ఆర్ నాట్ అవైలబుల్, ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ని అంత రీసెర్చ్ చేయలేదు. కాబట్టి ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ డోస్ తీసుకున్నా సబ్సీక్వెంట్ డోసెస్ పోస్ట్పోన్ చేసేయండి. డెలివరీ అయిపోయిన తర్వాత సబ్సీక్వెంట్ డోసెస్ తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ తీసుకొని ప్రెగ్నెంట్ అయితే డోంట్ వరీ, డజంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రెగ్నెన్సీ అండ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. సో ఇప్పుడు మగవాళ్ళకి ఎట్లా ఉంటుంది? 9 years to 14 years మగ పిల్లలకి తీసుకోవచ్చు అన్నారు కదా, దాని బియాండ్ వాళ్ళకి ఏజ్ గ్రూప్స్ ఎట్లా? నానోవాలెంట్ వ్యాక్సిన్ 9 to 14 years వరకే it is licensed in our country. Maybe in the next few years or I'm not sure about it, కానీ they probably license ఇస్తారేమో beyond 14 years కూడా ఇవ్వడానికి. కానీ గవర్నమెంట్ వ్యాక్సిన్ కెన్ బి గివెన్ అప్ టు 26 years. ఓకే. కాకపోతే 14 ఏళ్ళు దాటితే 3 doses ఇవ్వాలి, అంతే తేడా. సో బాయ్స్కి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకేంటి, ఇప్పుడు గర్ల్స్కి అయితే సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ ఉంటుంది, వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్ అండ్ సమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. మరి బాయ్స్కి ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది? సో బాయ్స్కి పినైల్ క్యాన్సర్, పెనిస్ క్యాన్సర్కి, ప్లస్ ఏనల్ క్యాన్సర్స్, మోషన్ పాస్ చేసి ప్లేస్ దగ్గర ఆ క్యాన్సర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్లస్ మెనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, వ్యాక్సిన్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనం ఎంత తొందరగా మన ఆడపిల్లలకి, లేడీస్కి వ్యాక్సిన్ ఇస్తే అంత తొందరగా అండ్ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వ్యాక్సిన్. సో ఇప్పుడు మ్యారీడ్ women or girls who are sexually unmarried women or girls who are sexually active, వాళ్ళకి ఆ పాపిలోమా వైరస్ అనేది ఎక్స్పోజర్ అయి ఉండొచ్చు. అందుకనే వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే నేను 82% అండ్ 98% అన్నానో ఆ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో వన్స్ యూఆర్ సెక్షువల్లీ యాక్టివ్, సో దెన్ ది ఎఫికసీ డిక్రీజెస్. సో ఇట్ డిపెండ్స్. నౌ ఐ కెనాట్ గివ్ అ నంబర్, ఒక నంబర్ చెప్పలేను, ఎందుకంటే ఎవరికి ఎంత ఎక్స్పోజర్ ఉంటుందో మనం చెప్పలేము ఆ వైరస్ కి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ
modes and the number of partners they interact with. It depends upon all those things. ఓకే సో దాన్ని బట్టి ఎఫికసీ అనేది తగ్గుతుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ పెళ్ళైన వాళ్ళకి, సెక్షువలీ యాక్టివ్ వాళ్ళకి రఫ్లీ వీ సే అబౌట్ 50 to 60% ఎఫికసీ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ పర్సంటేజ్. ఓకే 50% మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము అనుకుంటే 100% ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ టు డెఫినెట్లీ టేక్ ద వ్యాక్సిన్. సో మ్యామ్ పాప్స్మియర్ అంటే ఏంటిది? చాలా మంది చేయించుకుంటారు కానీ ఎందుకు అనేది ఎవరికి తెలియదు. అది ఎవరు చేయించుకోవాలి? సో ఇప్పుడు మనము వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకుంటున్నాము. అదేవిధంగా పాప్స్మియర్ అనేది ఎర్లీ డిటెక్షన్ కోసము. ఓకే ఫలానా అమ్మాయికి, ఫలానా లేడీకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయా, ఏమన్నా ఎర్లీ చేంజెస్ ఉన్నాయా అని కనిపెట్టుకోదానికి. ఓకే సో యాక్చువల్లీ మన ఫీమేల్ బాడీలో దట్ ఈస్ ది ఓన్లీ క్యాన్సర్ దట్ కెన్ బి డిటెక్టెడ్ బిఫోర్ ఇట్ యాక్చువల్లీ కమ్స్. క్యాన్సర్ 10 ఏళ్ల ముందు, 15 ఏళ్ల ముందే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఉంటాయి. ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ ఓవర్ట్ క్యాన్సర్ రావడానికి it takes roughly that many years, roughly around 10 years. ఓకే సో ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది ఆ సూచనలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆ టెస్ట్. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని పాప్స్మియర్ చేపించుకోవడం ఆగకూడదు. దట్ షుడ్ కంటిన్యూ ఓకే ప్యారలలీ. సో ఎవరు తీసుకోవాలి వ్యాక్సిన్ అంటే ఎవ్రీబడి హూ సెక్షువలీ యాక్టివ్, ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ షుడ్ గెట్ ద వ్యాక్సిన్ డన్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 65 years. ఓకే సో ఇంతకుముందు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు కొత్తగా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ వచ్చినాయి ఆన్ July 1st, 2025. సో దే హ్యావ్ సెడ్ ఇది 20 to 29 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఊరికే పాప్స్మియర్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. వన్స్ ఇన్ 3 years. ఓకే 30 years నుంచి 30 years to 65 years, once in 2 years or once in 3 years based on their other risk factors అని చెప్పేవాళ్ళం. ఓకే కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలాంగ్ విత్ ద పాప్స్మియర్ వీఆర్ ఆల్సో డూయింగ్ HPV టెస్టింగ్. ఓకే ఈ వైరస్ మనకు ఉందా లేదా అని టెస్ట్ కూడా చేస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ స్క్రీనింగ్. ఈ సర్వైకల్ స్క్రీనింగ్ అనేది 30 years నుంచి మనం మొదలు పెడితే అప్పుడు బికాజ్ ఆ వైరస్ డిటెక్ట్ అవుతుందా లేదా అని మనకు తెలుస్తుంది కాబట్టి సో నౌ వీ కెన్ స్పేస్ ఇట్ అవుట్ రాదర్ దెన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ 3 years. ఇప్పుడు వన్స్ ఇన్ 5 years చేసుకోవచ్చు పాప్స్మియర్. సో 5 years ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ఇఫ్ HPV టెస్టింగ్ చేయించుకుంటే. అది చేయించుకోకపోతే మాత్రం 3 yearsకే చేయించుకోవాల్సి వస్తుంది పాప్స్మియర్. లేదు అనుకుంటే అది వన్స్ ఇన్ 5 years చేసుకున్నా సరిపోతుంది. అయితే మ్యామ్ ఇప్పుడు మనము ఆల్రెడీ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా స్క్రీనింగ్ అవసరమా? పాప్స్మియర్ అంటే సరే చెప్పారు, HPV వ్యాక్సిన్ చేయించుకుంటాము, తర్వాత పాప్స్మియర్ చేయించుకుంటాం. ఇప్పుడు స్క్రీనింగ్ అవసరమా అని అనుకుంటారు? స్క్రీనింగ్ కూడా ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అంటే అది స్క్రీనింగ్ అనేది మనకి ఆ వైరస్ ఉందా లేదా, ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యామా లేదా, ఎక్స్పోజ్ అయితే మనకి రిపీట్ ఎక్స్పోజ్ అయినంత మాత్రాన అది క్యాన్సర్ కాజ్ చేసే HPV వైరసా కాదా మనకి తెలీదు. బికాజ్ ఎన్నో స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఆ స్ట్రెయినా కాదా అని మనకి తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు డూ స్క్రీనింగ్ అండ్ పాప్స్మియర్ and vaccine. They even after vaccination you should go for the screenings. Correct, you should go for the screening. You should go for the screening because you could have been probably appude exposure అయిపోయిందేమో, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉందేమో మనకి అని తీసుకోవాల్సిందే. ఓకే ఆ వైరస్ ఉంది కానీ వ్యాక్సిన్ వల్ల నీకు క్యాన్సర్ రాకపోవచ్చు. ఓకే వైరస్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు కదా. సో వైరస్ వ్యాక్సిన్ అనేది వైరస్ రాకుండా చెయ్యదు. ఇట్ ఓన్లీ టెల్స్ యూ వెదర్ దెర్ ఇస్ అ
వైరస్ ఆర్ నాట్. కాకపోతే వ్యాక్సిన్ దాని పని అది చేసుకుంటా ఉంటుంది, నీకు క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. కాకపోతే పాప్స్మియర్ అండ్ సర్వైకల్ స్క్రీనింగ్ లో వైరస్ ఉంది అని తెలుస్తుంది. బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. వ్యాక్సిన్ తీసుకోకపోతే యూ మైట్ హ్యావ్ టు వరీ. ఓకే. నాకు వైరస్ ఉంది, క్యాన్సర్ వస్తుందా నాకు అని వరీ అవ్వచ్చేమో. కానీ ఇప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావు కాబట్టి. అది. సో మ్యామ్, వాట్స్ ద రోల్ ఆఫ్ గైనకాలజిస్ట్ ఇన్ ప్రమోటింగ్ హెచ్పివి వ్యాక్సిన్? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం మీరు. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అసలు ది రెస్పాన్సిబిలిటీ లైజ్ ఆన్ ద గైనకాలజిస్ట్. దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. బట్ అదే కాకుండా ఎవ్రీ డాక్టర్ whenever he sees a girl or a woman in his or her clinic, even if they are not gynecologists or obstetricians, should ask this question: Madam, have you taken a vaccine? Have you got a pap smear done అనేది. ఇట్లా అయితేనే అవగాహన పెరుగుతుంది. బికాజ్ నాట్ ఎవ్రీబడి విజిట్స్ అ గైనకాలజిస్ట్. ఎప్పుడో 40 ఏళ్లకి నాకు ప్రాబ్లం వస్తే నేను అప్పుడు గైనకాలజిస్ట్కి మొదటిసారి వెళ్తే అప్పుడు నాకు తెలుస్తుంది పాప్స్మియర్ అనేది ఉంది అని, లేదు అంటే వ్యాక్సిన్ అనేది ఉంది అని. అవేర్నెస్ ఎలా పెరగాలి? సో ఎవ్రీ డాక్టర్ హ్యాస్ టు ప్లే ద రోల్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ దట్ దెర్ ఇస్ అ వ్యాక్సిన్ అవైలబుల్, ప్లీజ్ టేక్ యువర్ వ్యాక్సినేషన్ అని. వాళ్ళు అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడితే దెన్ ఈవెన్చువలీ మా దగ్గరకు వస్తారు. బట్ వీ యాజ్ గైనకాలజిస్ట్ ఆల్సో అండ్ వీ యాజ్ members of the Federation of Obstetrics and Gynecology Society of India, we are doing our roles. For example, the Indian Medical Association, it is conducting lot of awareness online sessions as well as physical sessions, and educating the doctors itself first that there is a vaccine and ఇలా ఇస్తారు వ్యాక్సిన్ ఇలా ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇచ్చే వాళ్ళకి మాకు కూడా ఎన్నో డౌట్స్ వస్తాయి. వీళ్ళు ఎలిజిబులా కాదా, ఏ ఏజ్ గ్రూప్ వరకు ఇవ్వచ్చు, మరి 15 ఏళ్ళు దాటితే ఏమి ఇవ్వాలి, ఒక డోస్ ఇవ్వాలా, 2, ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా. సో మాకు కూడా వీ హ్యావ్ సంబడి టు రీచ్ అవుట్ టు and ask them our doubts. So, and we are also conducting lot of camps. Government taraf nunchi plus me as a private practitioner. In my private practice, I conduct a lot of camps and taking the help of certain voluntary bodies and getting pap smears done and spreading the word of vaccination. In fact, recently we visited a lot of schools and gave them a lot of education about the vaccine and the importance of pap smear. Of course, we spoke about very gurinchi kuda maatladam, like menstrual hygiene and other things as well. But yes, the responsibility lies on every single doctor in the country. అండ్ మనం కూడా ఇలా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి చెప్తే అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి దే విల్ స్ప్రెడ్ ద వర్డ్ వాళ్ళ కజిన్స్కి, వాళ్ళ సిస్టర్స్కి. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్. వన్స్ అవేర్నెస్ వస్తే దెన్ పీపుల్ విల్ స్టార్ట్ యాక్టింగ్ అపాన్ ది అవేర్నెస్. అసలు అవేర్నెస్ లేకపోతే యాక్షన్ తీసుకోలేం కదా. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్.